వాడు ఆ బాలుని ఎత్తుకుని వారి తల్లి వద్దకు తీసుకుని పోయాడు. పిల్లవాడు మధ్యాహ్నం కొరకు తల్లి తొడలను పట్టుకుని ఉండి చనిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుడు మంచం మీద పెట్టి తలుపులు వేసి బయటకు వచ్చి, ఒక పనివాడిని ఒక గాడిదను నా ఎద్దుకు పంపను, నేను దైవజనుడు ఎద్దుకు పోయి వచ్చిందని తనకు వెళ్తూ ఆమె అన్నాడు. అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని ఎద్దుకు ఎందుకు పోవుడు అని అడుగుతా ఆమె, నేను పోవుడే మంచిదని చెప్పి గాడిదకు గంట కట్టించి తాను ఎక్కి తన పనివాడితో శీఘ్రంగా తోడును, నేను నీకు సెలవిచ్చితేనే కానీ మనతో కలవలేదు. ఈ ప్రకారం ఆమె పోయి కర్ణుడి పర్వతముందున్న ఆ దైవజని ఎదుకు వచ్చింది. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శునేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొన్నకే తొలగిన పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన దైవజనుడు చెప్పి పంపింది. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పి పిమ్మట ఆమె కొండ మీద దైవజనుడు వచ్చి అతని కాళ్ళు